హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ అవుట్సోర్సింగ్ బేసిస్ జాబ్ నోటిఫికేషన్ 2025 విత్ 30 పోస్ట్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇన్ తెలుగు. కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా సొంత జిల్లాలో ఉద్యోగం, అలాగే ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది ఆరోగ్య వైద్య మరియు శిశు సంక్షేమ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫస్ట్ పోస్ట్ నేమ్స్ ఏంటో చూద్దాం, అంటే జాబ్ పోస్ట్ ఏంటో చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రీషియన్, బయోస్టాటిస్టిషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే ఏ పోస్ట్ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అది కాంట్రాక్ట్ బేసా, కేటగిరీ ఏ కేటగిరీ వాళ్ళని తీసుకుంటున్నారు, శాలరీ ఎంత, ఇప్పుడు చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్కి ఒక పోస్ట్ అండి, కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. ఓసీ వాళ్ళని, శాలరీ వచ్చేసి 32,670 రూపీస్. సెకండ్ది ఆడియోమెట్రీషియన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, కాంట్రాక్ట్ బేస్ మీద ఓసీ ఎస్సీ వాళ్ళకి ఈ పోస్ట్ ఇస్తున్నారు. శాలరీ వచ్చేసి 32,670 రూపీస్. థర్డ్ వన్ బయోస్టాటిస్టిషియన్ వేకెన్సీ ఒకటి, అవుట్సోర్సింగ్ మోడ్లో తీసుకుంటున్నారు. సింగిల్ స్పాలిటరీ పోస్ట్ అండి ఇది. అలాగే శాలరీ వచ్చేసి 18,500. అలాగే ఫోర్త్ది థియేటర్ అసిస్టెంట్ వేకెన్సీ ఒకటి, అవుట్సోర్సింగ్ మోడ్లో తీసుకుంటున్నారు. లోకోమోటర్ డిజేబిలిటీ పర్సన్ వాళ్ళు తీసుకుంటున్నారు. శాలరీ వచ్చేసి 15,000 రూపీస్. అలాగే ఫిఫ్త్ వన్ జనరల్ డ్యూటీ అటెండెన్స్ వేకెన్సీస్ వచ్చేసి 22, అవుట్సోర్సింగ్ మోడ్లో తీసుకుంటున్నారు. కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీ వారికి ఎన్ని వేకెన్సీస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. శాలరీ వచ్చేసి 15,000 రూపీస్. అలాగే ఆఫీస్ సబార్డినేట్స్ వేకెన్సీస్ వచ్చేసి 3 అండి, అవుట్సోర్సింగ్ మోడ్లో తీసుకుంటున్నారు. ఎస్టీ, ఓసీ, ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీస్ వాళ్ళకి 3 కేటగిరీకి ఇచ్చారండి. శాలరీ వచ్చేసి 15,000 రూపీస్. సో టోటల్ వచ్చేసి 30 పోస్టులు అండి ఇవి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దామండి. అంటే అక్కడ ఇచ్చిన డిఫరెంట్ పోస్టులకి ఏ పోస్ట్ వారికి ఏ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అని డీటెయిల్స్గా చెప్తాను చూడండి. ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆడియోమెట్రిషియన్ బీఎస్సీలో ఆడియాలజీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్, అలాగే బీఎస్సీలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్స్లో డిగ్రీ లేదా ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు మాత్రమే ఆడియోమెట్రిషియన్కి అప్లై చేసుకోవాలి. అలాగే బయోస్టాటిస్టిషియన్ బీఏలో ఒక సబ్జెక్ట్గా స్టాటిస్టిక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మ్యాథ్స్, ఎకనామిక్స్లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలండి. అలాగే థియేటర్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్ఎస్సి 10వ తరగతి లేదా దానికి సమానమైన ఏదైనా ఎడ్యుకేషన్ పాస్ అయి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ హాస్పిటల్లో నర్సింగ్ ఆర్డర్లీగా కనీసం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ థియేటర్ అసిస్టెంట్కి అప్లై చేసిన వాళ్ళు 10th క్వాలిఫికేషను లేదా ఈ పోస్టుకు తగ్గట్టు ఎడ్యుకేషన్ పూర్తయి ఉండాలి. అలాగే హాస్పిటల్ నర్సింగ్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలాగే జనరల్ డ్యూటీ అటెండెన్స్ వాళ్ళు ఎస్ఎస్సి 10వ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణం పాస్ అయి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్స్ వాళ్ళు ఎస్ఎస్సి లేదా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలండి ఈ పోస్ట్ కోసం. శాలరీ డీటెయిల్స్ చూద్దామండి. పర్ మంత్ శాలరీ వచ్చేసి 15,000 నుంచి 54,000 వరకు ఇస్తారు. అంటే ఇది డిపెండ్స్ ఆన్ మీ పోస్ట్ బట్టి శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ 21 March 2025 నాటికి 18 years కంపల్సరీగా ఉండాలి. అలాగే 42 years వరకు ఏజ్ అనేది మనకి లిమిట్ ఉంది. అంటే ఏజ్ లిమిట్ 18 years నుంచి 42 years వరకు ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ కోసం 3 years, వికలాంగుల కోసం 10 సంవత్సరాలు. అంటే వాళ్ళు 42 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, ఈ వికలాంగులకి
10 సంవత్సరాలు ఎక్స్ట్రాగా వయోపరిమితి అనేది కేటగిరీ వైజ్గా ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే ఆన్లైన్ ఫీ ఎంత? ఓసీ అభ్యర్థులకు 350 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 250 రూపాయలు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు ఉండదండి. సో ఈ వివరాలన్నీ మీరు చెక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అర్హత గల ఆసక్తి ఉన్న అభ్యర్థులు 13వ తారీఖు మార్చి 2025 ఉదయం 10 గంటల నుండి 21వ తారీఖు మార్చి 2025 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ వచ్చేసి మార్చి 13, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21 మార్చ్ అండి. అలాగే దరఖాస్తు విధానం, అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ www.eastgodavari.nic.inలో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎట్ కమ్యూనిటీ హెల్త్ కేర్ కొవ్వూరికి అప్లికేషన్ సమర్పించండి. సో వాళ్ళు అఫీషియల్ లింక్లో అప్లై చేసుకోవాలి. అలాగే కొవ్వూరికి సంబంధించిన డిపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చారు. సో అక్కడ కూడా మీరు అప్లికేషన్ అనేది సమర్పించవచ్చు. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఈస్ట్ గోదావరి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కంపల్సరీగా ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి పీడిఎఫ్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ 2 ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారు తప్పకుండా ఒకసారి చదువుకొని తర్వాత మీరు అప్లై చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.